డబ్బు, అనారోగ్యం, ఉద్యోగం, వ్యాపారం, అప్పులతో బాధపడుతున్నారా? మీకోసమే లాంచ్ యువర్ ఫ్యూచర్ ప్రోగ్రామ్. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు విశ్వగురు, లా ఆఫ్ అట్రాక్షన్, మేనిఫెస్టేషన్ కోచ్, మనీ కోచ్, లైఫ్ కోచ్, వైబ్రెంట్ శ్రీ వంశీ గారు. మరి గురువు గారితో మాట్లాడదాం. నమస్తే వంశీ గారు. ఆత్మ నమస్కారం. వంశీ గారు, నాకు ఒక డౌట్. ఒక వీడియోలో మీరు చెప్పారు, నరదృష్టి, దిష్టి తగిలింది అంటే పలానా చూపు మీ మీద పడింది, అందుకే మీకు ఇలాంటి కష్టాలు వస్తున్నాయి అని కొంతమంది చెప్తూ ఉంటారు. కొంతమంది వాటిని నెగ్లెక్ట్ చేస్తూ ఉంటారు. అలాంటి ఏమి ఉండవులే, మా టైం బాగాలేదు అంటారు. కొంతమంది ఏంటంటే మంచి పొజిషన్లోనే ఉంటారు, మంచి ఇల్లు కొనుక్కుంటారు, కారు కొనుక్కుంటారు, డబ్బులు బాగానే ఉంటాయి, అనుకోకుండా వాళ్ళకి అన్ఎక్స్పెక్టెడ్గా ఒక లాస్ అనేది వస్తుంది ఆ ఇంట్లో. సో ఆ టైంలో అంటే మాకు ఇలాంటివి జరిగాయి అనేది తెలియడానికి ఏమైనా సంకేతాలు ఉంటాయి అసలు? అంటే ఒకసారి వాటి గురించి. షూర్ మా, యూఆర్ టాకింగ్ అబౌట్ మెయిన్లీ నెగటివ్ ఎనర్జీస్. ఓకే, వాటి గురించి మాట్లాడదాం. విల్ డీకోడ్ అబౌట్ దిస్ టాపిక్. ఎస్. థ్యాంక్ యూ గాడ్, థ్యాంక్ యూ యూనివర్స్. హరి ఓం తత్సత్. ఓం నమో హిమాలయ. ఓం శ్రీ గంగాయ నమః. ఓం హ్రీం దుందుర్గాయ నమః. ఓం ఐం హ్రీం శ్రీం శ్రీ మాత్రే నమః. ఓం శ్రీ వరాహిదేవి నమః. ఇనంత బ్రహ్మాండానికి పంచభూతాలకి నా సర్వదా కృతజ్ఞతలు. అహం బ్రహ్మాస్మి. మై ఐడెంటిటీ ఈజ్ కాస్మోస్. ఆత్మ నమస్కార్. కమింగ్ టు ద పాయింట్, కొంతమంది నెగ్లెక్ట్ చేసేస్తూ ఉంటారు. ఇదంతా కాదు, మా టైం బాగాలేదులే, అందుకే మా పనులు కావట్లేదు అని నెగ్లెక్ట్ చేసే కేటగిరీ ఆఫ్ పీపుల్ ఉన్నారు. యాజ్ యూ సెడ్, అంతా నేమ్ ఉంది, ఫేమ్ ఉంది, రికగ్నిషన్ ఉంది, సక్సెస్ ఉంది, తెలియకుండా ఒక్కసారి లో అయిపోతూ ఉంటారు. దీనికి కారణాలు ఏంటి? 110% నెగటివ్ ఎనర్జీస్. నెగటివ్ అంటే ఏంటి? మీరు ఉన్న స్థాయి నుండి ఉన్నత శిఖరాలకి వెళ్లకుండా ఆపే ప్రతి పని, ప్రతి ఆలోచన, ప్రతి మాట, ప్రతి చేత, ప్రతి చూపు, ప్రతిదీ నెగిటివే. ఫర్ ఎగ్జాంపుల్, ఈజీగా నెగిటివ్ ఎనర్జీ ఎలా ఇంట్లోకి వచ్చేస్తుందంటే, ఫస్ట్ పాయింట్ నెంబర్ 1, హౌస్ ఈజ్ అవర్ ఫస్ట్ టెంపుల్ తల్లి. హౌస్ ఈజ్ అవర్ ఫస్ట్ టెంపుల్. సో ఎక్కువగా మనం ఎక్కడ ఉంటాము? మన ఆఫీస్ అవర్స్ అంతా అయ్యాక ఇంట్లోనే ఉంటాము. సో ఇంట్లోనే ఎటువంటి ఎనర్జీ ఉంటే ఆ ఎనర్జీ యొక్క ప్రభావితము ఆ గృహములో ఉన్న వ్యక్తుల మీద ప్రభావితం చేస్తుంది. క్లియర్? రైట్. మరి గృహములోకి నెగిటివ్ ఎనర్జీ వస్తేనే ఇవన్నీ జరుగుతాయి. మరి గృహములోకి నెగిటివ్ ఎనర్జీ వచ్చే స్కోపు, ఛాన్సెస్ ఏమేమి ఉన్నాయి? ఈ రోజుల్లో ఈ వెస్ట్రన్ కల్చర్లో బయటకు వెళ్ళి వచ్చాక కాళ్ళు కడిగే అలవాటు ఒక్కడికి లేదు. సిటీలో ఎలా కుదురుతుంది? అపార్ట్మెంట్స్లో ఉంటే అట్లీస్ట్ లోపలికి వెళ్ళినా కడుక్కోవాలి కదా. సంథింగ్ ఈజ్ బెటర్ దెన్ నథింగ్. ఇప్పుడు పల్లెటూరులో ఇంకెక్కడో అయితే బయట ఏదో బకెట్ ఉంటుంది, కడిగేసి లోపలికి వెళ్తారు. సంథింగ్ ఈజ్ బెటర్ దెన్ నథింగ్. లోపలికి వెళ్ళినా కాలు కడుక్కోవాలి కదా. చేస్తున్నామా? లేదు. వెరీ రేర్. అందులో ఈ వెస్ట్రన్ సిటీస్లో అస్సలు లేదు. నేను నాకు తెలిసిన ఫ్యామిలీస్లో, ఫ్రెండ్స్లో చాలాసార్లు నేను వెళ్ళేటప్పుడు అబ్జర్వ్ చేస్తూ ఉన్నా. చెప్పాక కూడా వారు వెళ్ళడానికి ఆలోచిస్తూ ఉన్నారు. రూట్స్ మర్చిపోయారు. ఐఎమ్ టెల్లింగ్ యూ సీక్రెట్లీ, ఎక్కడికో బయటకు వెళ్తాము, చాలామంది చూపు మన మీద పడుతుందా? అందరూ పుణ్యాత్ములు అనుకుంటున్నారా? అందరూ మహానుభావులు అనుకుంటున్నారా? కలియుగం ఇది. నీడను కూడా నమ్మడానికి లేదు. నీడను కూడా నమ్మడానికి లేదు. అందరి చూపులు మంచివి కాదు. ఏంది ఇలా ఉంది, ఇంత బాగా నడుస్తుంది, ఏంది కదా అంటే చాలు, నజర్ స్టార్ట్ అయిపోతుంది. ఏదో ఒక రూపంలో వాళ్ళ యొక్క ఆరా మీ మీద ప్రభావితం చేస్తుంది. ఇఫ్ ఇన్ కేస్ మీ యొక్క ఎనర్జీస్ గ్రేట్ అనుకోండి, మీ యొక్క ఎనర్జీస్ మీకు చక్కగా గాడ్స్ ఎనర్జీ ఉంది, సుప్రీం ఎనర్జీ ఉంది అనుకోండి, పెద్దగా ఓ పని చేయవు. పోనీ అంత మహానుభావులు ఎవరు ఉన్నారు? ఓ బొట్టు పెట్టేది లేదు, ఇంకేడ గాడ్స్ ఎనర్జీ? ఒక ధూపం పెట్టేది లేదు, ఒక దీపం పెట్టేది లేదు, ఇంకెక్కడుంది గాడ్స్ ఎనర్జీ? 24 గంటల్లో ఒక 2 నిమిషాలు లేవు కూర్చొని ప్రేయర్స్ చేయడానికి, ఇంకెక్కడుంది గాడ్స్ ఎనర్జీ? మంచి ఆలోచనలు లేవు, ఇంకెక్కడ గాడ్స్ ఎనర్జీ? ఏదైనా ఒక సిచ్యువేషన్లో మంచి చూడలేకపోతున్నాం, ఇంకెక్కడుంది గాడ్స్ ఎనర్జీ? బయటకు వెళ్తాము, చాలామంది చూపులు పడితే అది అలా ఆ ఎనర్జీని మనం ఇంటికి తీసుకొచ్చేస్తాం. తీసుకొచ్చి ఆ చెప్పులు తీసి తిన్నగా మంచం ఎక్కేస్తాం. అక్కడే పిల్లల్ని పడుకొని బయటకు వెళ్ళి వచ్చిన వెంటనే 100% కాళ్ళు చేతులు కనుక్కోవాలి. ఎనర్జీ టేకర్స్ మా. అందుకే మీరు బ్లెస్సింగ్స్ పెద్దవాళ్ళు తీసుకోవాలంటే ఎక్కడ టచ్ చేస్తారు? వాళ్ళ ఫీట్. వై? అక్కడ నుంచి ఎనర్జీస్ వస్తాయి. దేంతో టచ్ చేస్తారు? చేతులతో. అక్కడ నుంచి ఎనర్జీస్ రిసీవ్ చేసుకుంటారు. కాబట్టి బయటకు వెళ్ళి వచ్చాక 100% కాళ్ళు చేతులు కడుక్కోవాలి. అదే చిన్న పిల్లలు కనుక్కోండి. మీరు ఏదో సినిమాకి వెళ్ళారు, చిన్న బేబీని పట్టుకెళ్ళారు, ఏదో పార్టీకి వెళ్ళారు, ఏదో ఫంక్షన్కి వెళ్ళారు, 2 రోజులు సిక్ అయిపోతాడు. ఏడుపు చెప్పుకోలేరు. మీకైతే ఏదో నొప్పి వస్తే చెప్పుకుంటారు, పిల్లలు ఏం చెప్తారు? చెప్పే స్కోప్ లేదు. అట్లాంటి వాళ్ళకి రాక్ సాల్ట్తో స్నానం చేసి మంచిగా సాంబ్రాన్ని తోపు మీద వేసేయాలి. నోస్లోకి మంచిగా వెళ్లకుండా చూసుకునే కేర్ తీసుకునేటట్టు ధూపం వేయాలి. ఇది ఒక ఎగ్జాంపుల్.
Yes. ఇలాగ 100 ఎగ్జాంపుల్ ఉన్నాయి. నజర్ ప్రూవెన్ కాన్సెప్ట్. సెకండ్ థింగ్, హడావుడు ఎక్కువైపోద్ది మనకి, అంటే హెచ్చులుగా పోతాం. ఏ బయట ఇస్త్రీ షర్టు ఇస్త్రీగా ఉంటుంది, బయట లోపల ఉన్న బనీనికి ఎన్ని బొక్కలు ఉన్నాయో ఎవరికి తెలియదు. శ్రీమాత్రే నమః. తెలియదు. మనం ఏమీ లేకపోయినా పెద్దగా గంభీరంగా యాజ్ పర్ మేనిఫెస్టేషన్ మీ యొక్క డ్రెస్ వెల్త్ని అట్రాక్ట్ చేసేస్తుంది. ఐఎమ్ టెల్లింగ్ యూ, ఇఫ్ యూ డ్రెస్ వెల్ యూ విల్ అట్రాక్ట్ రిచెస్. ఎందుకంటే అది గాడ్స్ ఎనర్జీ. ఇప్పుడు టెంపుల్స్లో దైవ స్వరూపాలకి ఎంత బ్రహ్మాండంగా అలంకరిస్తారు. వై? గాడ్స్ ఎనర్జీ. మనల్ని మనం అంత బ్రహ్మాండంగా అలంకరించుకుంటేనే పాజిటివిటీ అట్రాక్ట్ అవుతుంది. కానీ హడావుడికి వెళ్ళామనుకోండి, హెచ్చులకి వెళ్ళామనుకోండి, ఏమవుతుంది? నజర్ అవుతుంది. 10 మంది కంట్లో మంచిగా పడినా నజరే, చెడుగా పడినా నజరే. కాబట్టి మనం చేయాల్సిన డైలీ రిచువల్స్ కొన్ని చేసుకోవాలా. సో ఈ నజర్ కోసం ఇవి ఒక 100% ట్రూత్, ఫ్యాక్ట్. అందుకే కొన్ని పనులు అవ్వవు. సో కాబట్టి ఫర్ ఎగ్జాంపుల్ బయటికి వెళ్ళి వచ్చేటప్పుడు కాలు చేతులు 100% కడగాలి. పిల్లలకైతే 100% రాక్ సాల్ట్తో స్నానం చేయించాలి. థర్డ్ థింగ్, ఇంతకుముందు వీడియోస్లో కూడా ఇది కవర్ చేయడం జరిగింది. శాండల్స్, చెప్పులు బెడ్రూమ్లోకి అసలు రావడానికి లేదు. ఒకవేళ వచ్చినా బెడ్ కిందన పెట్టడానికి లేదు. అది కూడా నెగిటివ్ స్టఫ్. అండ్ థర్డ్ థింగ్, మన యొక్క వాష్రూమ్స్లో నెగిటివ్ ఎనర్జీ ఉంటుంది. టాయిలెట్స్లో యాజ్ పర్ వాస్తు రాహు వాష్రూమ్లోనే ఉంటారు. మన టాయిలెట్స్, వాష్రూమ్స్లో నెగిటివ్ ఎనర్జీ ఉంటే అది గృహంలోకి వచ్చే స్కోపు, ఛాన్సెస్ కూడా ఉన్నాయి. అలాంటప్పుడు ఏం చేయాలంటే ఒక రెమెడీ, వాష్రూమ్స్లో ఒక గాజు బౌల్లో రాక్ సాల్ట్ వేయాలి. రాక్ సాల్ట్ వేసి 5 లవంగాలు వర్టికల్గా పెట్టాలి. అది నెగిటివ్ ఎనర్జీని అట్రాక్ట్ చేసేస్తుంది. ఎవ్రీ వీక్ ఆర్ ఎల్స్ ఎవ్రీ సాటర్డే మనం అది చేంజ్ చేయొచ్చు. అప్పుడు ఎందుకంటే ఎవ్రీ రూమ్ క్యారీస్ ఎనర్జీ తల్లి. ఎవ్రీ రూమ్ క్యారీస్ ఎనర్జీ. సో ప్రతి రూమ్లో కూడా ఇంట్లో ధూపం చూపించాలి పెట్టేటప్పుడు. ప్రతి రూమ్లో ఏదో ఒక కార్నర్లో గాజు బౌల్లో రాక్ సాల్ట్ వేయాలి. ఆరెల్స్ మనకి నెమలి పించాలు ఉంటాయి కదా, అది పాజిటివ్ ఎనర్జీని క్యారీ చేస్తుంది. సుబ్రహ్మణ్యేశ్వర స్వామి స్వరూపం, అవి మనం పెట్టుకోవచ్చు. అండ్ వాస్తు పరంగా చాలా ఐటమ్స్ ఉన్నాయి, అవన్నీ ఇంట్లో పెట్టుకుంటే ఇంట్లో ఎనర్జీ పాజిటివ్గా ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ తాబేల్. ఎందుకు తాబేలుతో చాలా రిచువల్స్ ఉన్నాయి, అవి చేస్తే లక్ష్మీదేవికి. ఎందుకంటే లక్ష్మీదేవి దగ్గరే తాబేలు ఉంటుంది. లక్ష్మీదేవి యొక్క వాహనం అని కూడా చెప్పొచ్చు. ఓకే, అది మనకి నార్త్ ప్లేస్లో ఉత్తరం వైపులో తాబేలు ఏమైనా స్టాచ్యూస్ లాంటివి ఏమైనా ఉంటే, ఏమైనా క్రిస్టల్స్ లాంటివి ఉంటే ఇంటికి ఒక పాజిటివ్ ఎనర్జీ. ఓకే, అండ్ నార్త్ సైడ్ వాల్స్కి ఏమైనా వాటర్కి రిలేటెడ్ వాటర్ ఫౌంటైన్స్ ఇమేజెస్ ఆరెల్స్ అక్వేరియంస్, చిన్న వాటర్ ప్లాంట్స్ ఏమైనా అలాంటి నార్త్ సైడ్ పెట్టుకుంటే ఇంటికి కాస్త పాజిటివ్ ఎనర్జీ. ఇలా వాస్తు ప్రకారం చాలా ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ వాల్ క్లాక్, ఇంట్లో మనకి వాల్ క్లాక్ ఉంటుంది కదా, సౌత్ సైడ్ పెట్టకూడదు యాజ్ పర్ వాస్తు. ఓకే, ఈస్ట్ వెస్ట్ నార్త్ సౌత్ అంటే దక్షిణం వైపు. సౌత్ వైపు పెడితే హెల్త్ ఇష్యూస్, మనీ రిలేటెడ్ ఇష్యూస్ వచ్చే స్కోప్ ఉంటుంది. అదే ఫర్ ఎగ్జాంపుల్ ఈస్ట్ వైపు పెట్టామనుకోండి, తూర్పు వైపు పెట్టామనుకోండి, హెల్త్ బాగుంటుంది, ఫ్యామిలీతో రిలేషన్షిప్స్ బాగుంటాయి. వెస్ట్ వైపు పెట్టామనుకోండి, ఆపర్చునిటీస్ వస్తాయి. నార్త్ వైపు, ఉత్తరం వైపు పెట్టామనుకోండి, డబ్బుని అట్రాక్ట్ చేస్తాం. ఇట్లా ఇంట్లో కొన్ని కరెక్షన్స్ చేసుకుంటే ఇంట్లో ఎనర్జీస్ ఉంటాయి. అండ్ ఇంతకుముందు చాలాసార్లు చెప్పినట్టు నిత్యం దీపారాధన, ఇంట్లో నిత్యం ధూపం ఉండడం, ఇంట్లో ఎక్కువగా ఓంకారం ప్లే చేయడం, ఇంట్లో మనం కూర్చొని మంత్రాస్ ఏమైనా చాంటింగ్ చేయడం, పాజిటివ్గా ఉంచడం. అండ్ ఎప్పటికప్పుడు హౌస్ని ఎవ్రీ సాటర్డే క్లెన్జింగ్ చేసుకోవాలి. ఈ రోజులో మాప్ పెట్టడం ఎప్పుడో పెడుతున్నారు. అంటే బిజీ స్కెడ్యూల్స్లో ఉండి ఎవ్రీ సాటర్డే ఇంట్లోకి అట్లీస్ట్ ఇల్లు ఎత్తుకోవాలి, మాప్ పెట్టించాలి. అది కూడా కాస్త రాక్ సాల్ట్ వేసి పెట్టించాలి. అండ్ ఇంట్లో బ్రోకెన్ ఐటమ్స్ ఎక్కువ ఉంచేస్తారు. ఇట్ ఆల్సో క్యారీస్ నెగిటివ్ ఎనర్జీ. హౌసే ఫస్ట్ టెంపుల్, ఆ ఎనర్జీ ఇంట్లోనే ఉంటుంది. ఇంట్లో ఎవరు ఉంటాం? మనమే ఉంటాం. అది ఎవరి మీద ప్రభావితం చూపిస్తుంది? మన మీదే ప్రభావితం చూపిస్తుంది. కాబట్టి మన పనులు అవ్వవు. ఒకేసారి హైట్స్కి రీచ్ అవ్వడం, ఒకేసారి కిందకి పడిపోవడం, ఇవే కారణాలు. ఇవన్నీ సూపర్స్టిషన్స్ కాదు, శాస్త్రం. మూఢనమ్మకాలు కాదు, శాస్త్రం. సో వంశీ గారు, ఫర్దర్గా మన క్లాసెస్ గురించి ఒకసారి. రైట్, నెక్స్ట్ మనకి ఒక 7 days ప్రోగ్రామ్ ఉండబోతుంది. జూమ్ కాల్ ఆన్లైన్, మార్నింగ్ 5:45-6 నుండి మార్నింగ్ 7:30 వరకు. ఇప్పుడు ఏమైతే చెప్పున్నామో టాపిక్స్, దీనికి 100+ టాపిక్స్ ప్రాక్టికల్గా లైవ్లో మెడిటేషన్స్తో పాటు ఈసారి మనం కొన్ని స్విచ్ వర్డ్స్ ఎఫర్మేషన్స్ కూడా, పీడిఎఫ్స్ కూడా మనం పర్సనల్గా నేను డిరైవ్ చేసిన, డిజైన్ చేసిన, స్టడీ చేసిన, రీసెర్చ్ చేసిన ప్రేయర్స్ అన్నీ కూడా ఈసారి ఆన్ ఏ స్పెషల్ నోట్ ఇవ్వబోతున్నాము.
జూలై 10th నుండి ఉంటుంది. జూలై 10th. 10th నుండి కంటిన్యూస్గా 7 days ఉంటుంది. నాట్ ఓన్లీ ఫ్రమ్ ఆల్రెడీ రిజిస్ట్రేషన్ స్టార్ట్ అయ్యే. గుడ్ థింగ్ ఏంటంటే నాట్ ఓన్లీ ఫ్రమ్ తెలుగు స్టేట్స్, డిఫరెంట్ కంట్రీస్లో ఉన్న చాలా మంది తెలుగు వాళ్ళు ఎన్రోల్ అయ్యి ఉన్నారు. ఓకే, ఎస్. సో వ్యూవర్స్, మరి వంశీ గారు చెప్పినట్లు జూలై 10th నుంచి జరగబోయే 7 days ఆన్లైన్ క్లాసెస్కి ఎన్రోల్ చేసుకోవాలనుకున్న వాళ్ళు నాట్ ఓన్లీ క్లాసెస్, పర్సనల్ అపాయింట్మెంట్ కూడా కావాలి మాకు అనుకున్న వాళ్ళు కింద కనిపిస్తున్న నెంబర్కి కాల్ చేస్తే ఆ 7 daysలో కూడా మీకు మేనిఫెస్టేషన్ సీక్రెట్స్ కూడా రివీల్ చేయబోతున్నారు వంశీ గారు. మరి ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఎన్రోల్ చేసుకోండి. నమస్తే గారు. ఆత్మ నమస్కార్. జై హింద్, జై భారత్, జై సనాతన ధర్మం. అతి త్వరలో కలుద్దాం. అహం బ్రహ్మాస్మి.